కాదు బ్రో, ఈ ఓనర్లు ఇల్లు ఇచ్చేటప్పుడు చుట్టుపక్కల ఎవరికి డిస్టర్బెన్స్ కాకూడదు, గోల చేయకూడదు, లేకుంటే ఫస్ట్ తారీఖు కల్లా రెంట్ పడాలి, ఇవి కదా నీకు ప్రియారిటీ ఉండాల్సింది. నేను బ్యాచులర్ అయితే నీకెందుకు, నాకు పెళ్లి అయితే నీకెందుకు? బ్యాచులర్ గా ఉండడం పాపమా బ్రో? పేరెంట్స్ కోసం పెళ్లిళ్ళు చేసుకోవడం అయిపోయింది, ఇప్పుడు ఓనర్ల కోసం పెళ్లిళ్ళు చేసుకోవాలి. ఇంకొంతమంది అయితే ఎట్లా చూస్తారంటే మనం బ్యాచులర్ అని చెప్పినప్పుడు కింద నుంచి పై దాకా ఈ ఇన్స్టాగ్రామ్ లో పని పాట లేని వాళ్ళు ఉంటారా, వాళ్ళకంటే దారుణంగా స్లట్ షేమ్ చేస్తారు ఆ ఓనర్లు అయితే. కొన్ని ఇల్లులు ఉంటాయి పచ్చ కలర్ వేస్తారు, బ్లూ పింక్, అసలు ఆ కలర్లు అసలు ఆ కలర్ వేయాలని ఎందుకు అనిపించిందో నాకు అర్థం కాదు. యా, సేమ్ లైక్ మై బ్యాక్గ్రౌండ్. ఇల్లు బాగుంటే బాల్కనీ బాగోదు, బాల్కనీ బాగుంటే ఇల్లు బాగుంటుంది, రెండు బాగుంటే రెండు బాగోదు. ఎవరైనా ఒక ఓపెన్ మైండెడ్ ఓల్డ్ కపుల్, నువ్వు చాలా మంచిదానిలాగా ఉన్నావు, మా పైన పోర్షన్ చాలా బాగుంటది, నీకైతే సగం రేటుకే ఇస్తాము, అప్పుడప్పుడు వచ్చి మాతో మంచిగా మాట్లాడుతుండు, కలిసిపో, ఎంటర్టైన్ చెయ్యి, మాకు కూడా బోర్ కొడుతుంది, నువ్వు మాతో ఉంటే బాగుండిద్ది అని అంటే ఎంత బాగుండిద్ది. ఏం చేస్తుంటావు, మీ నాన్నగారి పేరేంది, మీ ఊరేది అని 1,00,000 క్వశ్చన్లు అడుగుతారు. అన్ని క్వశ్చన్లు అడిగి కూడా రిజెక్ట్ చేస్తారు.